హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేనొచ్చేసి ఎంతో టేస్టీ అయిన సూపర్ టేస్టీ పచ్చడైతే చూపించబోతున్నాను. ఏంటా అనుకుంటున్నారా? పుదీనా, అలాగే కొత్తిమీర, టమాటా కలిపి పచ్చడైతే చేయబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటది. ఎలా చేయాలో ఏంటో ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా మనం పుదీనా అయితే తీసుకోవాలనమాట. చూసారు కదా! పుదీనా మనకి ఇలా నాటు పుదీనా తీసుకుంటే మంచి ఫ్లేవర్‌తో టేస్ట్ అనేది పచ్చడి చాలా బావుంటదనమాట. ఒక చిన్న కట్ట పుదీనా అయితే తీసుకొని ఇలాగ ఆకులన్నీ కూడా ఒలుచుకొని శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకోవాలనమాట అండి. చూసారు కదా! మనకి ఇందులో ఇసుకైతే ఉంటదనమాట. ఇలా ఒక 2, 3 సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి కొత్తిమీర అనమాట. కొత్తిమీర కూడా ఒక చిన్న కట్ట అయితే తీసుకొని ఈ కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగేసుకొని ముక్కల్లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనము 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలైతే వేసుకోవాలండి. ఇలా పల్లీలైతే వేసుకున్న తర్వాత చిన్న మంట మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! మనకి పల్లీలనేవి ఈ విధంగా సగం వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు అయితే వేసుకోవాలండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకోవాలండి. ఇలా ధనియాలు వేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బావుంటదనమాట. ఇలా ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత చిన్న మంట మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మాడిపోకుండా చూసుకోవాలి. చిన్న మంట మీద మాత్రమే కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మనకి పచ్చడి టేస్ట్ అనేది చాలా బావుంటదనమాట అండి. ఇలా వేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా ఈ విధంగా సగం వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 5, 6 వెల్లుల్లిపాయ రేఖలైతే వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనము పచ్చిమిర్చిని ఇలా ఘాట్ల కింద పెట్టుకుని వేసుకోవాలండి. లేదంటే మనకి ఆయిల్‌లో పేలిపోతాయి అన్నమాట. పచ్చిమిర్చి వచ్చేసి నేను ఒక 10 వరకు తీసుకున్నానండి. మీరైతే మీరు తినే స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకున్నారంటే మనకి ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట అండి. చూసారు కదా! మనకి ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయ్యాయి కదండీ! ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక 2, 3 ఎండుమిర్చిని కూడా ఇలా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే పచ్చడి టేస్ట్ అయితే చాలా బావుంటదనమాట. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాల పాటు మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి నువ్వులనేవి ముందే వేస్తే మాడిపోయినట్టుగా అయిపోతాయి అన్నమాట. అందుకని ఇలా లాస్ట్‌లో వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట అండి. చూసారు కదా! ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని వేరొక బౌల్‌లోకి అయితే వేసేసుకొని చల్లారనివ్వాలన్నమాట అండి. ఈ మిశ్రమాన్నంతా కూడా వేరొక బౌల్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకుని పాన్ అయితే పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి మనము ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము టమాటా ముక్కలైతే వేసుకోవాలండి. నేనొచ్చేసి ఒక 3 టమాటాల వరకు తీసుకున్నాను. టమాటా ముక్కలనేవి మరీ చిన్నగా కోయాల్సిన అవసరం లేదనమాట. కాస్త పెద్దగానే కోసేసుకోవచ్చు అనమాట అండి. చూసారు కదా! ఇలా టమాటా ముక్కలైతే వేసుకున్న తర్వాత ఇలాగా ఇప్పుడు ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకుంటే మనకి టమాటా ముక్కలనేవి తొందరగా మగ్గుతాయి అనమాట అండి. ఇలా సాల్ట్ కూడా వేసుకుని మంచిగా కలుపుకుంటూ ఈ టమాటా ముక్కల్ని చక్కగా మగ్గనివ్వాలండి. ఇలా పుదీనా పచ్చడిలో ఇలా టమాటా వేసుకొని చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటదనమాట. చాలా టేస్టీగా ఉంటదనమాట అండి. చూసారు కదా! టమాటా ముక్కలనేవి ఈ విధంగా కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము పుదీనా అయితే కడిగి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా! ఈ పుదీనా కూడా వేసుకోవాలండి. అలాగే కొత్తిమీర కూడా కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా వేసేసుకుని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మనకి ఇందులో ఉన్న పచ్చిదనం అంతా పోయి మంచి కమ్మటి వాసన వచ్చే వరకు చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి పచ్చడి టేస్ట్ అనేది చాలా బావుంటదనమాట. చూసారు కదా! వేసిన పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా చక్కగా మగ్గిపోయాయి కదండీ! ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొంచెమంతా చింతపండును కూడా వేసుకోవాలండి. చింతపండు అనేది నానబెట్టాల్సిన అవసరం లేదు. మనకి ఈ వాటర్‌లోనే మగ్గిపోతదనమాట అండి.
ఇలా చింతపండు కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఒక్క 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇందులో ఉన్న తేమంతా పోయి ఆయిల్ అనేది పైకి తేరేటంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనకి వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఆయిల్లో చక్కగా ఫ్రై అయింది కదండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుని కంప్లీట్గా చల్లారనివ్వాలన్నమాట అండి. ఇప్పుడు మనము ఒక మిక్సీ బౌల్ అయితే తీసుకుని ముందుగా మనం పల్లీలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ బౌల్లోకి అయితే వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇలా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము పుదీనా, టమాటా, కొత్తిమీర ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా, ఇవి కూడా వేసేసుకుని మంచిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అనమాట అండి. ఇప్పుడు మనము తాలింపు అయితే వేసుకుందామండి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ అయితే పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు, అలాగే ఒక ఎండుమిర్చి కూడా వేసుకుని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, మనకి తాలింపు అనేది చక్కగా క్రిస్పీగా ఫ్రై అయింది కదండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుని మంచిగా ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకుని ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇందులోకి అయితే వేసేసుకోవాలండి. ఇలా పచ్చడి మొత్తాన్ని కూడా తాలింపులోకి అయితే వేసేసుకుని మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలన్నమాట అండి. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఈ పుదీనా, కొత్తిమీర, టమాటా పచ్చడి మరి మీకు ఎలా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్లో అయితే చెప్పండి. ఈ పచ్చడి మనం వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకు తింటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అండి. పుదీనా ఫ్లేవర్ అనేది ఇష్టపడిన వాళ్ళకి ఇలా ఒకసారి చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట అండి. మరి ఈ పచ్చడి మరి మీకు ఎలా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్లో అయితే చెప్పండి. మరి మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పండి. సరేనా అండి, ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.